ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెపంతో అమాయక గిరిజన వ్యక్తిని చంపేశారు. ఉసూర్ పిఎస్ పరిధి పూజా రింగ్ కంకేర్ గ్రామానికి చెందిన మట్కం భీమాను మావోలు హత్య చేశారు. పదునైన ఆయుధాలతో చంపేశారని పోలీసులు చెబుతున్నారు. భీమా ఇంటికొచ్చిన మావోలు బయటకు ఈడ్చుకొచ్చి ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్టుగా తెలిపారు పోలీసులు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెమంతో అమాయక గిరిజన వ్యక్తిని చంపేశారు. పూర్తి తొలగించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఒకవైపు మావో రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు మావోలు ఎక్కడ చూసినా ఇలా మళ్ళీ వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారు జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు? సతీష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఓ గిరిజన వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తులు అందరూ చూస్తుండగా ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి మరి పదునైన ఆయుధంతో ఆయన గొంతు కోసి హతమార్చిన ఘటన బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేరి గ్రామాల్లో చోటు చేసుకుంది. పూజారి కాంకేరి గ్రామానికి చెందిన మడ్కం భీమా అనే వ్యక్తి దాదాపు కొంతకాలంగా పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉన్నాడంటూ మాత్రం బీజేపీ మావోయిస్టులు వారిపై మాత్రానికి పలు సందర్భాల్లో కూడా అతన్ని హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలో అతని ప్రవర్తన మార్చుకొని సందర్భంలో అతన్ని ఇంటికి ఏకంగా మావోయిస్టులు ఆయుధాలతో సహా వచ్చి పదునైన ఆయుధంతో అతని ఇంట్లో నుంచి పూజారి కాంకేరి గ్రామాలకు సంబంధించిన మడకం భీమాని ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి ఇంటి ముందే గొంతుపై మాత్రం పదునైన ఆయుధంతో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసి ఎవరైనా పోలీసులకు సమాచారం అందించినా గానీ ఇలాంటి శిక్షే తప్పదు అంటూ మాత్రానికి ప్రజా కోర్టులో శిక్ష ఇస్తాం, మావోయిస్టులకు పోలీసులకు భద్రతా బలగాలకు మావోయిస్టుల సమాచారం ఎలాంటి సమాచారం కూడా తెలియజేయద్దు అంటూ మరో చెప్తున్నప్పటికీ మరోపక్క కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మావోయిస్టు రహిత దేశంగా ఇటు మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేస్తామంటూ గత కొంతకాలంగా ఇటు భద్రతా బలగాలు కూడా భూమి నిర్వహిస్తున్నాయి. అడపాదడప ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుని ఛత్తీస్గఢ్ జిల్లాలో భారీగా ఇటీవల కాలంలో బీజాపూర్ జిల్లాలో, నారాయణపూర్ జిల్లా, కాంకేర్ జిల్లాలతో పాటు పలు జిల్లాలో దాదాపు 7 జిల్లాల్లో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం అబూజుమడ్ అడవి ప్రాంతాల్లో కూడా పూర్తిగా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ ఘటనతో మాత్రం ఒకసారిగా బీజాపూర్ జిల్లాలో రైట్. థ్యాంక్ యూ రజనీకాంత్.